ఆ ఒక్కటి అనుసరించినట్లయితే, ఆ ఒక్కటి ఏడు తెలిసినట్లయితే నువ్వు నిజంగా శిష్యుడు అవుతావు. ఆ ఒక్కటి ఏది తక్కువ, ఆ ఒక్కటి నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆ ఒక్కటి జాగ్రత్తగా చూస్తున్నట్లయితే, ఆ ఒక్క విషయంలో ఎవరు కదా రాజన్నే అడగాలి. కాబట్టి రాజన్న అడుగుతాడు భయ ఆ కథ చెప్పు, లేకపోతే పొద్దున వచ్చిన బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి కొరకై సిద్ధంగా ఉన్నారు కదా. మీరందరూ ఒకరు మాత్రం తెలుసు, ఖాజాగా కూడా తెలుసు, ఎవరు సరే. అడిగే ప్రశ్నలన్నిటికీ మరి మీరు హృదయపూర్వకంగా జవాబు ఇవ్వాలి. జవాబు ఇచ్చినప్పుడు మీ చేయెత్తి అవును అని చెప్పాలి. సరేనా? సరే. ఈ బాప్తిసము తీసుకోవడానికి కొరకై దేవుని చేత ప్రేరేపింపబడ్డారా, లేకపోతే మీ సేవకుడు మహిళ తీసుకోమంటే తీసుకుంటున్నారా? చెప్పండి. మీరు చెప్పాలి, సిస్టర్ చెప్పాలి, నిజంగా చెప్పండి. ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారు. సరే సరే సరే. సరే, మంచిది. తర్వాత ఈ బాప్తిసం తీసుకోవడానికి ముందుగా ఒక కార్యం జరగాలి మీలో. ఆ కార్యం చెప్పండి, మీరు చెప్పండి. ఏ కార్యం జరిగింది మీలో? అదే రెండు మాటలు చెప్పండి, మీరు చెప్పండి. మార్పు. ఇంకోటి, అసలు బాప్తిసం తీసుకోవడానికి ఒక కార్యం జరగాలి మీలో. అది జరిగితేనే మీరు బాప్తిసానికి వస్తారు. ఆ కార్యం ఏంటి? అది తెలుగు. సరే, పోవాలే పోయి అదే కార్యంలో కార్యం జరుగుతుంది మీ హృదయాల్లో. ఏమిటి అది? బాప్తిసం తీసుకోకుండా ఒక కార్యం జరుగుతుంది. సరే, మీ అందరి పాపాలు క్షమింపబడ్డాయా లేదా? క్షమింపడ్డాయా? క్షమింపడ్డా చూడండి. వివేక అన్నక క్షమింపబడ్డాయా? ఏం క్షమింపబడ్డాయి? అప్పులా? పాపాలు ఎట్ట క్షమింపబడ్డాయి? ఎట్ట క్షమింపబడ్డాయి అంటే మీరు ఎందుకు చెప్తారు? ఎట్ట క్షమింపబడ్డాయి అది కాదు. ఇప్పుడు దానికి సమాధానం లేదు కదా. దేవుని వల్ల ఎట్ట క్షమింపబడ్డాయి? బాప్తిసంగా తీసుకోకపోయినా మీ పాపాలు క్షమింపబడాలంటే ఒక మాట, యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయండి. కాబట్టి మీరు యేసు ప్రభువుగా నా ప్రభువా నా పాపాలు క్షమించి అడిగారా? అడిగారా? ఏది అడిగారండి? చెట్టు గట్టి చెప్పండి. అడిగారా సిస్టర్స్? అడిగారు. క్షమించాడా? కొద్ది క్షమించాడు. క్షమించాడా? ఏది మాట్లాడలే. కొద్దిగా క్షమించాడా? అంతా క్షమించాడా? కొద్దిగా క్షమించాడు కదా. పూర్తిగా క్షమించాడు. అది చెప్పండి, మీరు చెప్పలేరు. పూర్తిగా క్షమించినాడు కదా. సరే. తర్వాత మీ పాత అలవాటు ఇప్పుడే చెప్పాడు కదా, నవీన స్వభావము నూతన స్వభావము. పాత అలవాటు పోయినా కాజాగా చెప్పుడు చెప్పు. మన ఒక బాధ్యత తీసుకుంటే ఒక ఆయన ఉంచితే జోబిలో వచ్చి చుట్టలు వేసింది పైకి. మన తర్వాత ఇష్టం చూసుకో. చుట్టలు వేసినట్టే ఆయన ఏదేది బాధ్యత తీసుకుంటా ఇంకా నీకు చుట్ట అట్టే ఉందంటే అదే సార్ అందుకే ఇప్పుడు పోతుంది కొట్టుకోబోతుంది. నిజంగా పోయినా మీ పాపాలు ఏం దాసు ఏం చెప్పు. ఈ పాపాలు పోయాయా? మనసు మార్చబడిందా? మనసు మార్చుకున్నావా? సరే. ఇంకా ఏమైనా తాగుడు అలవాట్లు, బీడీల అలవాట్లు, పాపం అలవాట్లు ఏమైనా కొంతైనా ఉన్నాయా? అన్ని విడిచిపెట్టి మీరిద్దరు చెప్పడం లేదు అసలుకి. మీరిద్దరు ఇంకా చెప్పాలా?
చెప్తున్నా మీ ముగ్గురు కాదు వీళ్ళిద్దరు చెప్పడం లేదు వీళ్ళిద్దరు ఏ నువ్వు విడిచిపెట్టావా లేదా స్నేహితులు రేపే వస్తారు రేపు పోదాం కోటలు తీసుకోదాం ఒక్కసారి నేర్పో పోతావా రేపే వస్తాడు స్నేహితులు చెప్పు వదిలిపెట్టావా లేకపోతే వెంటనే పోతావా వదిలిపెట్టేసావా ఇంకా పెట్టాలా వదిలిపెట్టాము అర్థమైందా ఇక మళ్ళా పాప జోలికి మేము పోవని చెప్పాలి. తర్వాత మీకు బాప్తిజం తీసుకునే ముందు ఈ పేపర్ నింపలేదు కాబట్టి చెప్పాలి. ఎవరి మీదైనా కక్షలు, క్రోధాలు, ద్వేషాలు, అసూయలు ఏమైనా ఉన్నాయా? లేవా? కక్షలు, క్రోధాలు, ద్వేషాలు లేడు లేడు. లేవు 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 ఎనివే. కానీ ఒకవేళ ఉన్నాయనుకో ఏం చేయాలి? ఒకవేళ ఉంటే ఏం చేయాలి? తెలియకోకుండా చెప్పాలి. ఏం విజయ క్షమించాలా? నువ్వు కూడా క్షమాపణ కోరుకోవాలి. అంటే క్షమించు ప్రభు, క్షమించని ప్రజలు మనం ఎవరికి ద్వేషాలు ఉంటే వాటితో మనం సమాధాన పడాలి. కుటుంబంలో ఎవరితో కూడా మనం అసమాధానంగా ఉండకూడదు. తర్వాత అప్పులున్నాయా? అప్పులుంటేట అప్పు చేయవాడు అప్పించువాడికి దాసుడు. మీరు దేవుడి దాసులా? అప్పు చేసేవాడి దాసులా? ఎవరి దాసులు ఇప్పుడు మీరు? మరి అప్పులు తీర్చేస్తారా లేకపోతే అక్కడ పెట్టుకుంటారా? పీడిస్తారా అప్పులని? చెప్పండి. బాప్తిజం తీసుకోకపోతే ఏం చేయాలి? అప్పులు ఉండకూడదు. కానీ ఉన్నాయి కదా, అయితే అంతవరకు కూడా ఏం చేయాలి? అప్పుల్ని తీర్చాలి. ఎందుకు అంటే మనము ఇతరులకు దాసులము కాదు. ఈ రోజు వచ్చి దేవుడికి దాసులు. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ మందిరానికి వచ్చేవాళ్ళు చెప్పండి. ప్రతిరోజు ప్రతి వారం ఈ మందిరానికి ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తారు? చేయటండి. ఒకరు ఇద్దరు, మీరిద్దరు రాదా? ముగ్గురు, ఆయన మాత్రం రాడు. సరే, బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి క్రమంగా మందిరానికి వస్తారా లేకపోతే వారానికి 2 వారాలు నెలకు వస్తారా? వస్తారా? మీరు ఈయనే సాక్షి, నా సంబంధం లేదు. క్రమంగా వచ్చారంటే తెలిపోయింది. నేను ఆయనే ఉంటా. క్రమంగా వస్తారా? చెప్పండి. వారానికి వస్తారా? ఎన్ని పనులున్నా కూడా దేవుని మందిరాన్ని వదిలిపెట్టకుండా ఉంటారా? దేవుని మందిరంలో మరి ఎంతైనా శ్రమ పడడానికి ఇష్టపడతారా? చెప్పండి. దేవుని మందిరాన్ని ఏం చేయాలి? బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ప్రేమించాలి. అర్థమైందా? మన ఇంటిని ప్రేమించినంత కంటే ఎక్కువగా మనము బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఇంకొక మాట, ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నప్పటి నుంచి ఈ రోజు నుంచి మీకు శ్రమలు వస్తాయి. రావడం ఏమీ చెప్పడం లే, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఏ శ్రమ వస్తుందో మనకు సంబంధం లేదు. మీరందరికి ఏ శ్రమ వస్తుందో, నీకు ఏ శ్రమ వస్తుందో బాధలు. ఆ శ్రమలో నిలబడతారా ప్రభు కొరకు? నిజంగా నిలబడతారా? దాసు మీరేం చెప్పు. నిలబడతావా? శ్రమ ఖచ్చితంగా వస్తుంది. శ్రమ రాదని లేదు. అర్థమైందా? సాతానుడు ఇప్పుడు బాప్తిజం తీసుకున్న మరో క్షణం నుంచి నీ వెంట పడతాడు, ఎవరు వెంట పడడు. ఇక మిమ్మల్ని ఎలాగైనా సరే దేవునికి దూరం చేయాలని చూస్తాడు. శ్రమలు, కష్టాలు అన్నీ వస్తాయి. వీటన్నింటిలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? సరే, మంచిది. ఎదుర్కొంటారు. తర్వాత మీరు దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత, దేవుని బిడ్డగా చేర్చబడిన తర్వాత మీకు ఒక నియమం, అంటే దేవుని సన్నిధిలో ఏమిటంటే మనకు వస్తురూపకంగా ఏదైనా సరే మనకు కలిగిన దాంట్లో ప్రభువుకి, ప్రభు సేవకు అర్పణగా బలిగా ఇవ్వడానికి మనము తీర్మానం చేసుకోవాలి. అలాగా మీరు తీర్మానం చేసుకుంటారా? చెప్పండి. తీర్మానం చేసుకుంటారా? లేకపోతే ప్రార్థన అయిపోయిన తర్వాత దివ్యబడి నేనేమంటామా? చెప్పండి. ప్రభుత్వం ఇప్పుడు మీరేమన్నారు? ఏకమై ఉన్నారు కదండి. ప్రభు యొక్క పనులన్నింటిలో కూడా మీరు కూడా పాలి భాగస్తులు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మీరు ఏం చేయాలా? ప్రభు సేవలో కొనసాగేవారుగా ఉంటారా? సరే, ఇంకొక మాట, బాప్తిజం తీసుకోవడానికి 1999లో నాకు బాప్తిజం ఇచ్చారు. 99 రక్షింపబడ్డాను. నవంబర్ 5వ తేదీ నాకు బాప్తిజం ఇచ్చారు. బాప్తిజం ఇచ్చారు, అడిగారు
నిజం చెప్పరా, నీకు దేవుడు నీతో మాట్లాడా, ఊరికి వచ్చి కూర్చున్నావా? లేఖనం వాక్యం చెప్పమన్నా. సరే, మీ నలుగురు దేవుడు మీతో మాట్లాడాడు బాప్తిసం తీసుకోవడానికి అని ఏదైనా లేఖనం ఉందా? లేఖనం అంటే అసలు పాట బయట చదివితే కదా లేఖనకు వచ్చేదానికి, అంతేనా? చెప్పండి, చదువు రాదు, సరే లేఖనం, సరే అన్ని వదిలిపెట్టండి. వాక్యం చెప్పేటప్పుడు, దైవకుడు వాక్యం చెప్పేటప్పుడు, దేవుని సేవకుడు వాక్యము ద్వారా దేవుడు నువ్వు బాప్తిస్మకు ఎందుకు వెనకంజ వేస్తున్నావు అనే వాక్యం మీకు ఏమైనా మాట్లాడా? మాట్లాడా? మీతో నిజంగా మాట్లాడాడు? నిజంగా చెప్పండి, కాదేనా? ఇప్పుడు వాక్యం చదవలేదు, లేఖనాలు లేవు, వదిలిపెట్టండి. ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు, మీ సేవకుడు దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. చెప్పేటప్పుడు దేవుడు వాక్యం ద్వారా మీతో ఏమన్నా దేవుడు మాట్లాడాడా? మరి దేవుడికి దూరంగా ఉన్నావు, బాప్తిసం తీసుకోవాలి, దేవుడు మీకు ఏమన్నా మాట్లాడాడా? మాట్లాడాలి. మీ సాక్ష్యమే, మాకేం లేదు, ప్రజలకు ఎదురుగా మీరేనండి. దేవుడు వీళ్ళతో మాట్లాడాడు, మాట్లాడా? చూడండి, దేవుడు వీళ్ళతో మాట్లాడాడు, బాప్తిసం కొరకు వీళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి ఇది బలవంతాన్ని కాదు కదా, బలవంతాన్ని చేస్తున్నారా? బలవంతం కాదు. అది కాకుండా 18 సంవత్సరాలు లోపల లేరు కదా మీరందరూ, 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళే కదా. కాబట్టి మీ ఇష్టపూర్వకంగానే బాప్తిసం మీరు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు సంఘం ఎదుట మీరు ఇచ్చిన సాక్ష్యము, మరి సంఘం విన్నది, సంఘమే కాదు ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకై ఇప్పటి నుంచి మేము జీవిస్తాము అని, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చి నిలబడతామని మనందరూ కూడా, మీరందరూ కూడా తీర్మానం చేసుకోవాలి కదా. సరే, కూర్చోండి. ప్రార్థన చేస్తాం. మొదట ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. పరిశుద్ధ ప్రార్థన మందిరంలో మీకు జ్ఞాపకం చేసుకుని గత దినాల్లో తండ్రి బాప్తిసం కొరకు ఆ ప్రాంతాలకు వెళ్ళి తీసుకుంటూ వచ్చాం. నేటి దినముల్లో నూతన మందిరం ఇచ్చి, నూతన మందిరంలో ఈ యొక్క బాప్తిసం ట్యాంక్ కూడా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. స్టెప్స్ అన్నిటిని కూడా మీరు, ఐరన్ని కూడా మీరు అనుమతించినందుకే మీకు స్తోత్రాలు. ఇవన్నీ ప్రభావ జరిగించడం మీరు ఇచ్చిన కృపకై వందనాలు. నూతనంగా బాప్తిసాలు ఇస్తున్న సాయం చేసి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈ బాప్తిసం ట్యాంక్స్ ఇవన్నీ కూడా మీరు సమకూర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ యొక్క బాప్తిసం ట్యాంకులు ఎవరెవరైతే ప్రభావ బాప్తిసాలు తీసుకుంటారో వారు నూతన స్వభావం కలిగిన వారే, ప్రాచీన స్వభావం తీసివేయబడి క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఈ యొక్క బాప్తిసం ట్యాంకులు అనేకులు బాప్తిసం తీసుకుని మీకు మహిమార్థంలో సాయించమని తండ్రి బాప్తిసం ట్యాంక్ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, దేవా మీ యొక్క మహిమని ఇక్కడ కనపరచమని. ఇంకెవరు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నా ఇది మొదటిది తండ్రి. మీరు వచ్చే పర్యాంతరం కూడా ఇది కొనసాగుతూ అనేకులు రక్షణ మార్మస్ బాప్తిసం తీసుకోవడానికి తండ్రి, మరి ఈ యొక్క బాప్తిసం ట్యాంక్ అనేకులకి ఆశీర్వాదకరంగా వాడుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇది ఇట్ట పెట్టండి, ఫస్ట్ ఇట్ట పెట్టండి. ఇది ఫస్ట్ ఇటు పెట్టు, ఇటు దిగేసి మన సిస్టర్స్ అట్ట పెట్టు, ఇప్పుడుది కదా, ఇటు అట్టే పట్టావు, అడవి పెట్టు. దయచేసి బాప్తిసం తీసుకున్న వాళ్ళు మీ జేబుల్లో ఏమన్నా తీసేసుకోండి, డబ్బులు ఏమనంటే మాకు ఇచ్చేది అంతేగా. పైన పెట్టేసి అవి కూడా పెట్టిన పెట్టేసి కింద రాయలు పెట్టాలి కదా, ఇది జరగాలి ఇంకా, ఇది కింద కానుకోవాలి ఇంకా కింద రాయి పెట్టాలి ఒకటి. ఇంకా ఇటు పక్క సిమెంట్ కట్టి తీసుకో.
తెలుసక్క పట్టుకోక బయలుగా ఉంటే పట్టుకుంటా పట్టుకో ఏందేమి ఎవరు అడిగింది అసలుగా అట్లా వేయద్దు వీళ్ళిద్దరే అన్న ఇది నాకు కనపడతలే, నువ్వే చూడు. ఇది తీసినాక ఓకేనా సంతోషం పుట్టుకొని మీరు పుట్టుకుని ఉన్నారు రావాలి త్వరగా సరిపోతుంది. రవ్వన్న బెటర్ కాసిన వేడి నీళ్ళ పోసాడు దాంట్లో మాటలు ప్రార్థన యేసు ప్రభు నీ పాపాలు క్షమించాడని నమ్మేవా? యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడని నమ్మేవా? చెప్పు. ప్రభు నీ పాపాలు క్షమించాడా? బాప్తిసం తీసుకోవడానికి ఇష్టమే కదా? దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకు ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది కదా? ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. నీ కుమారుడు తండ్రి మరి కాజాలను బట్టి వందనాలు, తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. తన పాపాలు మీరు క్షమించి తన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారని, తన కొరకే ప్రభు మీరు బలియాగం అయ్యారని తను నమ్మి తన పాపాలు మీరు క్షమించాడని ప్రభు మీరు క్షమించారని విశ్వసించడంగా నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తాను సహాయం చేయండి. బిడ్డను దీవించండి. తన సాక్ష్యమును బట్టి అనేకులు మారటానికి కూడా సాయం చేయమని దేవా మీరే బిడ్డను మీ కృపలో బలపరిచి మహిం పొందమని ఈ నీటి బాప్తిసం ఇవ్వడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా మీరే తోడుకొనమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సోదరుడా నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి దేవుని కృపను బట్టి నీకు బాప్తిసం ఇస్తున్నాం. నెక్స్ట్ ఎవరు బ్రదర్ ఎవరు చెప్పండి. జై యోగు సోదరుడా, యేసు ప్రభు నీ పాపాలు క్షమించాడని నమ్మేవా? ప్రభు వారి ద్వారా నీ పాపాలు కడగబడియా? కడగబడ్డాయా? ఈ బాప్తిసం తీసుకోవడం ద్వారా దేవుడు నిన్ను ప్రాచీన స్వభావం నుండి తిరిగి లేపాడని కూడా నమ్ముతున్నావా? యేసు ప్రభు వారి ద్వారా పరలోక రాజ్యం ఉందని నమ్ముతున్నావు కదా? సోదరుడా యోగు నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నీకు బాప్తిసం ఇస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డను బట్టి వందనాలు. తను ఇచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. తన కొరకు మీరు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినందుకు వందనాలు. మీ యొక్క రక్తం ద్వారా తను కడగబడిన వాడి, పాపం నుండి విమోచించబడి, లోకం నుండి తీసివేయబడి ప్రభా క్రీస్తు యేసులో అంటగట్టబడినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డ కొరకే మీరు కలువరిశిలో ప్రాణం పెట్టినందుకు వందనాలు తండ్రి. ఈ బిడ్డని మీ జ్ఞాపకం చేసుకుని తన పాపాలు క్షమించినందుకు వందనాలు. ఈ బిడ్డను దీవించండి ప్రభా. మీ యొక్క ఆజ్ఞను బట్టి, లేఖన భాగాన్ని బట్టి ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తుండగా సహాయం చేయమని, మీ కృపలో బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యోగు సహోదరుడా, ప్రభు యేసు క్రీస్తు నామమున తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మక నామమున నీకు బాప్తిసం ఇస్తుంది. మూడో పేరు బెడ్ కానీ ఇంకేమన్నా తీసేసుకోండి. చిన్న జాగ్రత్త అక్కడ మేము తీసుకో
నీ సోదరుడు దాసు యేసు ప్రభు నీ పాపాలు క్షమించడం నమ్ముతున్నావా? ప్రభు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయి తిరిగి లేచడం నమ్ముతున్నావా? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డమని నిరీక్షణ నీకుందా? నీ సోదరా దాసు ప్రభు యేసు క్రీస్తు నామములో నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దాసు బ్రదర్ను బట్టి వందనాలు. తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. తన పాపాలు మీరు క్షమించారని, తన కొరకై మీరు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారని తండ్రి, తన కొరకై మీరు కలువరిశిలో బలి అయ్యారని తను నమ్మాడు. మీ రక్తం ద్వారా తను కడిగారని కూడా తను నమ్ముతూ వచ్చాడు. నీటి బాప్తిసంలో ప్రభావ తన సాక్ష్యం ఇస్తాను సహాయం చేయండి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. కానీ ప్రభావ యొక్క నూతన అనుభవాన్ని బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. బిడ్డను దీవించి మీ మహిమ కొరకై రానున్న దినాల్లో సాక్షిగా వాడుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సోదరుడు దాసు నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, నీ యొక్క సాక్ష్యమును బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామం నీకు బాప్తిసం ఇచ్చాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపజేయుదుత నన్ను దాటిపోయేను, నా సింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా పరమగణము, నా యేసు ప్రభువే నా పరమగణము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. బోలో ప్రవేశ మసీకే. అక్కన బిలు నరసమ్మ కదమ్మా. నరసమ్మ, యేసు ప్రభు నీ పాపాలు క్షమించడం నమ్ముతున్నావా? యేసు ప్రభు నీ కొరకే కలువరిశిలో చనిపోయడం నమ్ముతున్నావా? యేసు ప్రభు ద్వారా నీ పాపాలు క్షమించబడ్డాయా? ఓకే. బాప్తిసం తీసుకోవడానికి నువ్వు ఇష్టమే కదా? ప్రియ సహోదరి నరసమ్మ, నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. ప్రియ సహోదరి నరసమ్మను బట్టి వందనాలు. తన జీవితం కొరకే ప్రభా తన యొక్క పాపాలు చేసిన ప్రతి పాపం కొరకు నువ్వు బలి అయ్యవని నమ్ముతూ వచ్చింది దేవా. నీ ద్వారా తన పాపాలు క్షమించబడుతున్నాయి నమ్ముతూ వచ్చుండగా దేవా, మరి తన జ్ఞాపకం చేసుకోండి. బాప్తిసం తీసుకోవడం కొరకై, యేసు క్రీస్తులు అంటగట్టబడడం కొరకై తాను ప్రభు ఈ రోజు ముందుకు వచ్చుండగా దీవించండి దేవా. తాను ఇచ్చిన సాక్ష్యమును బట్టి దేవా మీరు కృపను అనుగ్రహించి బిడ్డను రానున్న దినాల్లో మీ మహిమ కొరకే వాడుకుని కృపలో బలపరిచి మహిమ పొందమని దేవా, ఈ బిడ్డను దీవించమని, బాప్తిసం ఇస్తున్న సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియ సహోదరి నరసమ్మ, నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామానికి బాప్తిసం ఇస్తున్నాను. నా యేసు ప్రభువే నా పరమగణము, నా యేసు ప్రభువే నా రక్షణ. నా యేసు ప్రభువే నా రక్షణ. సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నా సింపజేయుదుత నన్ను దాటిపోయేను. కోతండి ఆంటీ కోతి. ప్రియ సహోదరి 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 అరుణ, నీ పాపాలు యేసు ప్రభు క్షమించాడా? యేసు ప్రభు నీ కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? యేసు ప్రభు ద్వారానే నీకు పాప క్షమాపణ, మరి యేసు ప్రభు ద్వారానే పునరుద్ధానం నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చాడా? నీటి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధమే కదా? సహోదరిని ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు బాప్తిసం ఇస్తాను. ఫస్ట్ సిజర్ ఒకటి తీసుకురండి. చాకు గానీ సిజర్ నైఫ్ గానీ సిజర్ కానీ త్వరగా తీసుకురండి. ఫాస్ట్ కత్తెర త్వరగా ముందరికి వెళ్ళాము. పైకి పెట్టు. చెయ్యికి తాడుది, చెయ్యికి తాడు పెట్టుకునే అట్టమ్మ నువ్వు తగ్గొట్టాలి దగ్గర చేయబోయొద్దు. మళ్ళీ బాగా గొడవ ఆడతాడు. రెండు చేతులు కూడా ప్రార్థన.
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ప్రియ సహోదరి అరుణాన్ని బట్టి వందనాలు. ఇష్టం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. తన కొరకు మీరు కమర్సులో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారని, మీరు తన కొరకు మరణించారని, మీరు తన కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధరణగా ఇచ్చాడని తాను మీ అందుకు విశ్వసించి ఉండగా ప్రభా, తాను మీ దగ్గరకు వచ్చి తన పాపలు ఒప్పుకున్నాడు. మీరు క్షమించినందుకు వందనాలు. ఈ రోజు ప్రభా తన నీటి బాప్తిసం సాక్ష్యం ఇస్తాను సాయించండి. మీతో పాటు చనిపోయి ముద్ద పాటు లేపబడిన అనుభవంలో తాను రావడం కొరకు నీటి బాప్తిసం సాక్ష్యం ఇస్తాను దీవించమని, బిడ్డను దీవించి ఆశీర్వదించి తను ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా దీవించమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియ సహోదరి అరుణాన్ని నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం నీకు బాప్తిసం ఇస్తున్నాను. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కామను జీవితమునకానందమే, కామను జీవితమునకానందమే, సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నరసింపజేయుదుత నన్ను దాటిపోయేను, నరసింపజేయుదుత నన్ను దాటిపోయేను. బోలో ప్రభు మసీకి రండి. ఇంకెవరన్నా ఉండాలా? నేనే ఉన్నా. సరే ప్రార్థన చేసుకుందాం. చేయండి అదే ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసునామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. లూకాసువార్త 15వ అధ్యాయంలో రాబడినట్లుగా ప్రభువా, ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో సంతోషం అన్నాం తండ్రి. మరి 5 బాప్తిసం ఇచ్చాం. వారి జీవితాలు నిజంగా పరిపూర్ణమైన కార్యం జరిగిందని నమ్ముతుంటున్నా. ప్రభువా కనికరించండి. పరలోకంలో ఎంతో సంతోషాలు చూస్తుంటున్నారు. అందులో కూడా సంతోషం జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలను కూడా మీరు స్థిరపరచ బలపరచని, మీకు యోగ్యమైన వారుగా చేయవలసి మనం చేస్తుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రభువా మీరు సహాయపడ్డారు, మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీకెంతో వందనాలు చెల్లిస్తూ ప్రభువా కొత్త బాప్తిసం కూడా ఏర్పాటు చేయడానికి ప్రభువా మీరు అనుగ్రహించిన భాగ్యతను బట్టి వందనాలు చెల్లిస్తాం. మహిమ ఘనత ప్రభావం సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. బోలో ప్రభు మసీకి హల్లెలూయా. తీస్తాడు తండ్రి పరిశుద్ధం దేవ చంద్రశేఖర్ బట్టి సోదరి జ్యోతిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి మీరు ప్రేమించిన వందనాలు. దేవా తండ్రి మీకు అనుగ్రహించినటువంటి బిడ్డలకి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి గత దినాలలో ఆపరేషన్ సహాయపడుతున్నారు వందనాలు, విశ్వస్తపడుతున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానికి మంచి ఆరోగ్యం అందించి దేవా తండ్రి ఎవరైనా సాఫ్ట్గా తండ్రి జీవించగలిగి సహాయపడుతుంది. తర్వాత తండ్రి చెరుకు బండి కూడా పెట్టాలని వచ్చినాడు. తర్వాత తండ్రి సహాయాన్ని పూజించండి. మన వ్యాపారం తర్వాత తండ్రి 300గా 600గా 100గా వడ్డీలు పెట్టి సహాయపడడానికి ప్రార్థిస్తున్నాం. తర్వాత తండ్రి ఒక చూపు కల్పించండి. బిడ్డలను దీవించి దేవుని మనుషులను వయసు జ్ఞానములను వడ్డీలు పెట్టి సహాయపడి ప్రార్థిస్తున్నాం. నేను ఆదరించేవారుగా నేను శ్రమించేవారుగా వచ్చి ప్రార్థిస్తున్నాను. యేసు నామమున అడిగి పెట్టుకుంటాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ వరాలు దేవా కుటుంబంలో మీ ప్రజలైన వారికి ఇచ్చిన కరుణాలు, ఈ హస్తనిక్షేమత ఇంకా మరెన్నో ఆశీర్వాదాలు పొందుకోవడం ఆ పెద్ద సంఘ పెద్ద కదా అవునన్నా నర్సపూర్ సంఘపతిని కూడా పిలవాలన్నా వద్దా? చెప్పాడు వద్దన్నాడు. 3 గాలి తక్కువ మంది అవుతున్నారు కదా, ఎక్కువ మంది పిలవాలి కదా అంటున్నా. అంతా పక్క రామాయి నువ్వు పక్క రామాయి ఇద్దరు కదా నలుగురు ఇక్కడ కనపడుతుంది బాబు. అయ్యో సూపర్ పడుతుంది. పరిచయం అనగా ఇదే పరిచయం నీకు. దీన్ని మించింది లేదన్నా. సంఘం కొరకు ఎలాగ ఉపయోగపడాలి, ఎలాగ పరిచయం చేయాలో అవన్నీ కూడా ప్రభా మీ సేవలో చేయడానికి అనుగ్రహించాడు. ఉపచారం చేయడానికి అనుగ్రహించాడు. మధ్యలైన మరియా, సుసన్న, ఇంకా కొంతమంది భయపడేవారు ప్రభా మరి మీకు మీ శిష్యులైన వారికి ఉపచారం చేస్తూ వచ్చారు. అలాగ ప్రభు ఉపచారం చేసే బిడ్డగా సంఘంలో తను మీరు బలపరిచిన తన జీవితాంతం కూడా ఉపచారం చేసే బిడ్డగా మిమ్మల్ని సేవించే బిడ్డగా చేయండి. యుగ సమాప్తి వరకు తనతో ఉంటా అన్నాం. కాబట్టి ప్రభు యుగ సమాప్తి తనతో తన కుటుంబంతో ఉండవలసి మనం చేస్తుంటున్నాం. కానీ సాక్షాత్కరంగా తన జీవితము
ఇక్కడే కాకోకుండా డిపెండ్లో తన సొంత ప్రజల మధ్య కూడా ఉండడానికి అనుగ్రహించండి, సహాయం చేయండి. కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ దైవ మందిరం యొక్క ఆ మేలులు అని కూడా తను అనుభవించే బిడ్డగా చేయవలసి మనం చేస్తుంటున్నా, సహాయం చేయండి. ఇది తనకు తోడైనందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కూర్చోండి. నరసమ్మ, మీ దేవుడు చెప్పిన వాగ్దానం మీరు భయపడకూడదు, దేవుడు కొరకు ధైర్యం కూడా మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠ, దేవుడు మీరు శ్రేష్ఠం తెలుసు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు అవకాశం తీసుకున్నారు, నేను కొన్నాళ్ళు ప్రతి వారం దేవుడి ఇంటికి రావాలి, ప్రతి వారం సమయానికి ఇంటికి రావాలి, ఆరాధన చేయాలి, దేవుడు సరించాలి. అన్న కొరకు అన్న కొరకు సాక్ష్యం ఉండటం దేవుడికి సాయం చేయడం ప్రార్థిస్తాను. గ్రామాల తండ్రి సోదరి నరసింహను బట్టి ఉన్నాను, సోదరి నరసింహ ప్రేమించిన అతను ఉన్నాను తెలుస్తున్నాం. అందులో బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన సాగుతూ వచ్చినాను. తండ్రి సోదరి తండ్రి అనేక పాప క్షమాపణల నిమిత్తం బాప్తిసం సాక్ష్యం ఇచ్చిన సాగుతూ ఉన్నాను. తండ్రి తెలిసిన సాక్ష్యం స్థిరంగా నిలిచినట్టు చేయాలి. తండ్రి సంఘంలో తండ్రి ఆనందంగా ఇచ్చేది. తనలో ఎందుకు మిత్రులు మీరు ఏర్పరిచినారు వాళ్ళ ఉద్దేశం నెరవేర్చుకుంటూ తండ్రికి మీద తన ఒంటరి కాదని వెళ్ళి సంఘంలో చేర్చబడిందని నమ్ముతూ సంఘం యొక్క మేలులో సంఘం యొక్క తండ్రి ప్రతి బాధ్యతలలోనూ తండ్రిగా రైతుగా మీ జ్ఞానం చేసి సంఘ తండ్రి సోదరులు కూడా తండ్రి సోదరుల చేతి నుంచి తండ్రి ఏక హస్త విక్షేపం ద్వారా సోదరుడి సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం. ఇక మీదట తండ్రి బాబా తన వంట కాదని తండ్రి బాబా తనతో కూడా సంఘం ఉంటుందని తర్వాత విధంగా అన్ని స్థితులు తీసుకుంటున్నారు. తనలో తండ్రి బాబా ఏ విధటువంటి కృపావరము మీరు తండ్రి బాబా అనుభవించినారో దీని కొరకు ప్రయోజనకరంగా చేయాలి. సంఘం కొరకు పరిచయ కొరకు ప్రయోజనకరంగా చేయాలి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ గణిత ప్రభావాన్ని కల్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి. సంఘంగా పెద్దలుగా దైవబిడ్డలుగా మరి తల్లి చేతుల నుంచి తన మీద ప్రార్థన చేస్తూ హస్త నిక్షేపంలో తన కలిగిన వరం ప్రభా 300 వరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభా. అవన్నీ కూడా దైవవాక్యం ఉన్నవన్నీ కూడా తనలో అనుగ్రహించిన మీ సేవ కొరకై పరిచయం కొరకై ఎల్షద్దాయ మందిరం యొక్క క్షేమం కొరకై ప్రభా మీరు బలపరిచి వాడుకోవాల్సి మనం చేస్తాం. మీ సేవ కొరకై బలపరిచి వాడుకోవాల్సి మనం చేస్తుంటున్నాం. కనికరించండి. ఈ దినం నుంచి ప్రభా తాను ఒంటరిగా లేడు, ఈ లోకంలో కాకుండా ఆత్మీయ సంఘంలో తండ్రి కుటుంబంలో ఒకటిగా చేర్చబడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. మీరు తనను చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. తన జీవితాంతం ప్రభా మీకు సేవ చేసి మిమ్మల్ని సేవించే బిడ్డగా మీరు చేయవలసి మనం చేస్తూ మీ కొరకై జీవించగలిగిన బిడ్డగా చేయవలసి మనం తన కుటుంబము తాను రక్షపడిన ప్రభు తన కుటుంబం రక్షించండి, కనికరించండి, సహాయం చేయండి. ఇప్పటి నుంచి మీ దాసుని మీ కొరకై బలమైన వ్యక్తిగా మీరు వాడుకోవాల్సిందిగా తనలో ఉన్న వరాలు మీ సేవ కొరకై వినియోగించడానికి సహాయం చేయవలసి మనం చేస్తున్నాం. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. already defined it. So now it is easy to understand that. It is easy to get it. Okay. So he is only show his so we are also okay. You should not walk alone. You have to walk with him. Okay. You have to travel along.
ప్రేమ తండ్రి పరిశుద్ధుల దేవ నీ కృప కనికరం తండ్రి సాగులు దాసులు ప్రేమించినట్లు నా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి గొప్ప కార్యానికి కనిపించినటువంటి మంచి ఉద్యోగం కుటుంబం సంఘాన్ని తండ్రి పాప క్షమాపణ నిశ్చితం సాక్షి వచ్చినట్టు సాగుగా తండ్రి తండ్రి దాసి పరిశుద్ధాత్మ వరంలో చెప్పినట్లుగా తండ్రిగా సంఘంగా సహకంగా విలాసంగా తండ్రిగా సహోదరులుగా తండ్రి చేతి నుంచి ప్రార్థన చేస్తాను తండ్రి హస్త నిక్షేపం ద్వారా తండ్రిలో మీరు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ వరంలను ఆశ్రయించవచ్చు మీ ప్రభావం నడుచుటకు సహాయపడు మీతో కలిసి ప్రయాణం చేయటకు సహాయపడు తండ్రి ఎటువంటి స్వార్థం ఎటువంటి తండ్రిగా తండ్రి సొంత ప్రణాళికలు లేకుండా కేవలం మీరు ఆధారపడగలటకు సహాయపడు మీ చిత్తాన్ని గ్రహించినట్టుకు సహాయపడు మీ మనసు ఎరగలటకు సహాయపడు తండ్రి తండ్రి యూసేపు వలె తండ్రిగా ప్రతి దినము తండ్రిగా మీ సన్నిధిలో నిర్ణాయకుగా జీవించటకు సహాయపడు మీకు సాక్షిగా జీవించటకు సహాయపడు తండ్రిగా ఇక మీద తండ్రిగా ఒంటరి కాదు సంఘంలో సంఘం యొక్క మేలుల చేత తండ్రిగా ఆకాశం మేలుల చేత ఇంటి దీవెనలు మంటిలో దీవెనలు తండ్రి సోదరు మేలుగా గురించి జీవించి ఆశ్రయించి మీ కొరకు సాక్షిగా జీవించడానికి సహాయపడండి తండ్రి మీరు ఆనందించేవాడుగా చేయండి మీరు స్థితించేవాడుగా చేయండి తండ్రి అనేకులకు మీకు తప్పుదలను సాక్ష్యం ఇచ్చినట్టుగా చేయండి ప్రారంభిస్తాను వందలు స్తోత్రం చూస్తూ మా ప్రొడక్షన్ యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి నేను కోరుకున్న సాగు మనసులు తెచ్చుకుని ధైర్యం వహించి ఒక దేవుడి పని చేయడం నమ్మకంగా దేవుడి పని చేయమంటే ఆ పని చేసుకుంటూ మనం సొంత పనులు కాకుండా చేపలు పెట్టి అది చేపలు చేపలు పట్టేసుకున్న తర్వాత మరి దేవుడు మనకి ఏ పని అప్పటికి అది దాని కొరకు దేవుడి భవిష్యత్తు ఏ ఉపయోగం అది చేయడం కూడా ప్రార్థన ప్రేమ తండ్రి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు మీరు ఇచ్చిన కృపై వందనాలు మీ దాసుడు నా ప్రియ సహోదరుడు కాజాన్ని బట్టి వందనాలు రక్తదినాల్లో ప్రభావ వీటికి ప్రభావ లోపల పాపలను వీటికి రక్షించారు మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని తన పాపం కొరకు తెచ్చారు తిరిగి తెచ్చారని తన నమ్మటం కొరకు తన హృదయం రక్షణ కార్యం దయచేశారు మీరు విశ్వసించడానికి ప్రయత్నించారు మీకు వందనాలు ఏ రీతిలో తండ్రి తన ప్రభావ తన జీవితం మార్చుకుని సంఘంలో చేర్చబడుతున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు ఈ రీతిలో ప్రభావ పాత స్వభావం సిలువబడి నూతన స్వభావం పొందుకోవడం కొరకే ప్రభావ క్రీస్తు చదివితే క్రీస్తు లేకపోవడం అనుభవాన్ని బట్టి మీకు వందనాలు మీ దాసుని జీవించండి సాక్ష్యాన్ని బట్టి మొదలుగట్టని తన జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు యెహోవాని కోరికల సంగతి మనసులో తెచ్చుకుని ధైర్యం వహించుకొని జరిగించమన్నారు ప్రభావ మీ కొరకై మీరు అప్పగించే పని మీరు తనకు అప్పగించిన పనులు నమ్మకంగా చేసుకుని తన కొరకై జీవించండి మీ కొరకులో బలపరిచి మీ మహిమ కొరకై ధైర్యం వహించి పని జరిగించడం కొరకై సహాయం చేయండి అనుకోబడిన వరములన్నింటిని బట్టి వందనాలు ఇంకా అధికమైన వరములు కూడా మీరు క్రీస్తు అనుగ్రహించి మహిమ పొందమని దాసుని దీవించి ఆశ్రయించి భవిష్యత్తునాలు మీ సాక్షి తండ్రి ప్రభు ఈ సన్నిధిలో ఇప్పుడు ప్రభు మీ దేహంలో చేర్చబడి ఉన్నారు రానున్న దినాల్లో మీరు వచ్చే పర్యాప్తం వరకు కూడా మీ కొరకే సాక్షిగా ఉంటుంది లోకం పాపం వైపు చూడకోకుండా మీలోనే నమ్మకమైన సాక్షిగా ఉన్నట్టు సాయం చేసి స్థిరపరిచి మహిమ పొందమని ప్రతి సమయంలో కూడా తనకు మీరు తోడుకోండి మీరు ఇచ్చిన ఆత్మీయ వరాలను ఎప్పటికప్పుడు తలపోసుకుంటూ వాటి ప్రకారం జీవించేవాడు స్థిరపరచండి వాటిని పోగొట్టుకోవాలి కాపాడమని ఇచ్చిన వాగ్దానాలు కూడా మరొకసారి ప్రార్థన చేసి నేను కోరికల సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించమన్నారు అట్లా మీ దాసుడు కూడా అన్ని పనులు మీ కొరకై చేసుకుంటూ వెనకడిగైపోకుండా సాయించడం వీళ్ళని దీవించి ఆశ్రయించారు యేసు ప్రభు యొక్క దేహం చేర్చబడి సంఘంలో చేర్చబడినందుకు కూడా స్థుతిస్తూ పరలోక కుటుంబంలో కూడా చేర్చబడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను అది
నేను మిమ్మల్ని మనుషులు పట్టుదారులుగా చేశాను కదా. మనుషులు పట్టుదారులు అంటే దేవుని సేవ, దేవుడి పరిచయం, దైవ బిడ్డల కొరకు ఏం చేయాలో అనేకుల్ని తీసుకుని రావడానికి కొరగా. పరలోకముందున తండ్రి, ప్రభు అయిన యేసునామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు యోగుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక ఆత్మ రక్షింపబడితే వారు స్పందించే ప్రభు, మరి పరలోకంలో మీకు అధికమైన సంతోషం, అదేవిధంగా సంఘంలో సంతోషం కలిగింది. యోగును ఇచ్చిన వాగ్దానం, నేను మిమ్మల్ని వర్షపట్టి జాగ్రత్తగా చేస్తాను. పేతురు చెప్పావు, నేను మిమ్మల్ని వర్షపట్టి జాగ్రత్తగా చేస్తా అన్నట్లుగా యోగు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎలిసెద్దాయ మందిరం నుంచి మీ సేవ కొరకే, పరిచయం కొరకే పిలవండి ప్రభువా. మరి నాకు కనపడుతున్నా, నువ్వే చూడు. జోషి జర్రా జర్కు సైలెంట్ ఫస్ట్ ఎవరు సరిపోతుంది, త్వరగా రావాలి. పేరు సంతోషం. జర్రా ఓ నానమ్మ జరుగుమాను అక్కడ కూర్చుంటున్నాడు. కార్ స్లిప్ అయితే ఐరన్ ఉంది వెనకాల జరుగుమాను. సరిపడుతుంది. పాటలో యేసుప్రభు నీ పాపాలు క్షమించాడని నమ్మేవా? యేసుప్రభు నీ కొరకు చనిపోయాడని నమ్మేవా? చెప్పు. ప్రభు నీ పాపాలు క్షమించాడా? బాప్తిసం తీసుకోవడానికి ఇష్టమే కదా. దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకు ప్రాచీన కావాలని చూసుకోండి. ఇప్పుడు ఉన్నాయా? మరి దొరికేది తెచ్చండి. చేప
మేమెంత జరగొడతామన్నా మాకు కూడా షాప్ మొక్క దొరికింది కదా అంటున్నారు. అన్న లాస్ట్ అన్నాడు కేజీ జాబ్ తెమ్మన్నాడు. కేజీ జాబ్ తీస్తే బాగోదు అది పిల్ల. ఈరోజు ఫిష్ బాగుంది.